హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ప్రస్తుతం చూస్తుంది 12681 కోయంబత్తూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్. మీరు ప్రస్తుతం చూస్తున్న డిపార్టింగ్ ట్రైన్ వచ్చేసి దాదర్ నుంచి తిరునల్వేలి వెళ్ళే 22629 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్ట్ అయ్యాక మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అరైవ్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి సిల్చార్ వెళ్ళే 12515 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం ఈరోజు ట్రావెల్ చేయబోయే ట్రైన్ 16382 కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ప్రస్తుతం అరైవ్ అవుతోంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాం. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CBE. మన ట్రైన్ ప్రస్తుతం అరగంట లేట్లో అయితే కోయంబత్తూర్ జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతోంది. అరైవింగ్ తిరుపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUP. వీఆర్ డిలే బై 27 minutes. మన ట్రైన్ తిరుపూర్ తర్వాత ఆగేది ఈరోడ్, సేలం, బొమ్మిడి, జోలార్పేట్, కాట్పాడి, పాకాల జంక్షన్ అండ్ తిరుపతి. వాష్రూమ్ కండిషన్ అయితే మాత్రం చాలా క్లీన్ అండ్ టైడీగా అయితే మెయింటైన్ చేశారు. 3rd AC ఎకానమీ కోచ్ ఇది. టాప్లో వాటర్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. అరైవింగ్ ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ED. మన ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో స్లీపర్ కోచెస్, జనరల్ కోచెస్, 3rd AC ఎకానమీ, 3rd AC, 2nd AC కోచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం అరైవ్ అవుతున్న ప్లాట్ఫామ్కి పక్కన ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ వచ్చేసి 22207 చెన్నై సెంట్రల్ తిరువనంతపురం AC దురంతో సూపర్ ఫాస్ట్. అరైవింగ్ సేలం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SA. సేలం ఎందుకు జంక్షన్ అయిందంటే ఇక్కడ నుంచి 3 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ కోయంబత్తూర్ వెళ్తుంది, ఇంకొక లైన్ వచ్చేసి చెన్నై వెళ్తుంది, అండ్ 3rd లైన్ కృష్ణరాజపురం బెంగళూరు వెళ్తుంది అన్నమాట. సేలంలో మనం అరైవ్ అయిన ప్లాట్ఫామ్కి పక్కన ప్లాట్ఫామ్లో 16320 SMVT బెంగళూరు నుంచి కొచ్చివెల్లి వెళ్ళే హంసఫర్ అయితే డిపార్ట్ అవుతోంది. మన ట్రైన్ యొక్క ఫేర్ చూస్తే కన్యాకుమారి నుంచి పూణే ఎక్స్ప్రెస్లో కన్యాకుమారి నుంచి పూణే వరకు 2nd AC 3000, 3rd AC 2000, 3rd AC ఎకానమీ 1900 అండ్ స్లీపర్ 800 రూపీస్ అనమాట.
టైం వచ్చేసి ఇప్పుడు 3:50 అవుతుంది. మన ట్రైన్ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం అయితే నడుస్తుంది. వీ అరైవ్డ్ చంద్రగిరి బిఫోర్ 30 minutes. యాక్చువల్గా మన ట్రైన్కి చంద్రగిరిలో అఫీషియల్ స్టాప్ లేదు, బట్ తిరుపతికి మనం టైం కన్నా ముందరే రావడం వల్ల చంద్రగిరిలో మనల్ని ఒక 20 minutes నుంచి ట్రైన్ ఇక్కడే స్టాప్ అయి ఉంది. అరైవింగ్ తిరుపతి బిఫోర్ 10 minutes. తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. చూడొచ్చు, ఎక్స్కలేటర్ కూడా పని చేయట్లేదు. అస్సలు మెయింటెనెన్స్ బాగాలేదు తిరుపతిలో. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే నడవలేని వాళ్ళు అయితే చాలా కష్టం.